పాకిస్తాన్ కేంద్రంగా అనేక ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నప్పటికీ ఇండియన్ ముజాహిదీన్ మాత్రం ఎందుకు భిన్నం? సిమి పేరుతో విధ్వంసాలు సృష్టించిన ఈ దేశ యువకులే ఆ సంస్థను నిషేధించిన తర్వాత ఇండియన్ ముజాహిదీన్ ని స్థాపించారు. భారీగా అమాయకులను పొట్టన పెట్టుకునేందుకు అత్యంత శక్తివంతమైన వరుస పేలుళ్లతో విధ్వంస రచన చేస్తున్నారు. దేశంలో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు పెరగడానికి భారత భద్రతా వ్యవస్థ వైఫల్యమే కారణమంటే ఏమాత్రం సందేహం లేదు. ఇండియన్ ముజాహిదీన్ భారత్లో విధ్వంస రచన జరిపి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమనే లక్ష్యంతో ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ. కేంద్రం నిషేధించిన స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి మరో రూపు ఇండియన్ ముజాహిదీన్. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు వీరిఘాతుకమేనని నిఘా వర్గాల అనుమానం. సైకిళ్లపై సంచులు, టిఫిన్ డబ్బాల్లో పేలుడు పదార్థాలతో జనహననం ఇండియన్ ముజాహిదీన్ లక్ష్యం. దీనికి అమ్మోనియం నైట్రేట్ తో తయారు చేసే అత్యంత అధునాతన పేలుడు పదార్థాలు ఐఈడీలను వినియోగిస్తారు. 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబిని పార్కు పేలుళ్ల నుంచి వారిది అదే పంథ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, రాష్ట్ర సిఐడి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లపై వేరువేరుగా విచారణ జరుపుతున్నాయి. ఇండియన్ ముజాహిదీన్ దశాబ్ద కాలంగా దేశంలో ఉగ్రవాద పంజా విసురుతూనే ఉంది. ప్రతి రాష్ట్రంలో కార్యకలాపాలతో దేశ భద్రతను సవాల్ చేస్తోంది. 2007లో ఆగస్టు 25న హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్కు నుంచి ఇప్పటి వరకు 11 చోట్ల పేలుళ్లకి పాల్పడింది. హైదరాబాద్ దాడిలో 42 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2007 నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సహా వారణాసి, ఘజియాబాద్లలో వరుస పేలుళ్లకు పాల్పడి 18 మందిని పొట్టన పెట్టుకుంది. చేష్టలుడిగిన నిఘా వర్గాలు భద్రతా వైఫల్యంతో 2008 మే నుంచి సెప్టెంబర్ వరకు ఇండియన్ ముజాహిదీన్ మరింత రెచ్చిపోయింది. 2008 మే 13లో వరుసగా 9 చోట్ల బాంబులు పేల్చడంతో గులాబీ నగరం జైపూర్ వణికిపోయింది. ఈ దారుణ మారణకాండలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత ఉగ్రవాద మృగాళ్ల కళ్లు సమాచార సాంకేతిక నగరం బెంగళూరుపై పడింది. జైపూర్ దుర్ఘటన నుంచి దేశం కోలుకోకముందే తక్కువ పేలుడు స్వభావం కలిగిన బాంబులతో 2 చోట్ల పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 2 చనిపోయారు. ఆ తరువాత రోజే ఉత్తరప్రదేశ్ అహ్మదాబాద్ లో ఇండియన్ ముజాహిదీన్ 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడడంతో దేశం వణికిపోయింది. ఈ ఉగ్రదాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు 2008 సెప్టెంబర్ 13న వరుసగా 5 ప్రాంతాల్లో బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ పేలుడు తర్వాత 2 ఏళ్లు చడీచప్పుడు చేయని ఇండియన్ ముజాహిదీన్ రాక్షస మూక పూణేపై విరుచుకుపడింది. 2010 ఫిబ్రవరి 13న జర్మన్ బేకరీలో బాంబు దాడిలో 17 మంది చనిపోయారు. 2010 సెప్టెంబర్ 19న ఢిల్లీలో కాల్పుల ఉదంతంలో 2 మరణించారు. 2010లోనే డిసెంబర్ 7న 2 బాంబులు పేల్చిన ఘటనలో మరో 2 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముంబైపై మరోసారి విరుచుకుపడిన ముజాహిదీన్ ముష్కరులు 3 చోట్ల శక్తివంతమైన బాంబు పేలుళ్లకి పాల్పడ్డారు. 2011 జూన్ 13న జరిగిన ఈ మారణ హోమంలో 26 మంది మరణించారు. ఇప్పుడు దాదాపు ఏడాదిన్నరగా రెక్కీలు నిర్వహించి మరీ దిల్సుఖ్ నగర్ లో 16 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాకపోతే పేలుళ్లు జరిపిన ప్రతిసారి దాడులకు తామే పాల్పడ్డామని చెప్పుకునే ఇండియన్ ముజాహిదీన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. హైదరాబాద్ని చాలా రోజుల వరకు వాళ్ళు ఒక షెల్టర్ కింద ఉపయోగించుకున్నారు. కానీ ఈ మధ్య హైదరాబాద్లోనే ఎక్కువ 2-3 ఇన్సిడెంట్స్ చేసినారు. దాన్ని బట్టి ఇంక ముందు రోజుల్లో కూడా ఈ నగరం టార్గెట్ అవుతుంది, దాన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుల్లో కర్ణాటకకు చెందిన భట్కాల్ సోదరులదే కీలక పాత్రని తెలుస్తోంది. రియాజ్ భట్కాల్, ఇక్బాల్ భట్కాల్, యాసిన్ భట్కాల్ ఇండియన్ ముజాహిదీన్ అరాచకాలకు సూత్రధారులని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సిమీలో ఈ ముగ్గురు చురుకైన పాత్ర పోషించారు. సిమీపై నిషేధం తరువాత ఇండియన్ ముజాహిదీన్ స్థాపించి లష్కరే తోయిబా, హూజీ లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లుంబిని పార్కు, గోకుల్ చాట్ పేలుళ్లలోనూ రియాజ్ భట్కల్, ఇక్బాల్ భట్కల్ నేరుగా పాల్గొన్నారు. భట్కాల్ సోదరులు ముగ్గురు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
రియాజ్ గతంలో పాకిస్తాన్లో కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ నిఘా వర్గాలు ధృవీకరించలేదు. ఢిల్లీ సమీపంలోనే అనధికార ఆయుధ కర్మాగారాన్ని ఇండియన్ ముజాహిదీన్ నడిపించిందంటే దేశంలో ఆ సంస్థ కార్యకలాపాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు క్రియాశీలకంగా పనిచేస్తున్న మన భద్రతా వ్యవస్థలు ఇండియన్ ముజాహిదీన్ కి చెందిన ఉగ్రవాదులు, వారికి సమాచారం అందించే మధ్య వ్యక్తులను అరెస్టు చేస్తూ కీలక సమాచారాన్ని రాబడుతున్నాయి. ముంబై దాడి కేసు విచారణలో భాగంగా 6 ఉగ్రవాదులను అరెస్టు చేయడంతోనే ఆయుధ కర్మాగారం అంశం బయటపడింది. కేంద్ర రాష్ట్రాల నిఘా భద్రతా వ్యవస్థలు సమన్వయంతో మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తేనే ఇలాంటి ఉగ్రవాదుల ఆట కట్టించగలం. లేదంటే ఉగ్రవాద చర్యలు జరిగిన ప్రతిసారి మన నేతలు ఖండనలకే పరిమితం కావలసి ఉంటుంది. ఇంతకీ హైదరాబాదే ఎందుకు? దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడికి సంబంధించిన తీగ లాగినా మూలాలు మన హైదరాబాద్ నుంచే ఎందుకు ఉంటున్నాయి? దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు మరో ఉదాహరణ మాత్రమే. హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఐఎస్ఐ ఉగ్రవాదులు సాగిస్తున్న రాక్షస క్రీడకు 5 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఈ మారణకాండలో అమాయకులు ముడిసరుకుగా మారుతుంటే అభం శుభం తెలియని దేశ పౌరులు బలైపోతున్నారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందనే వాదనకు దిల్సుఖ్ నగర్ పేలుడు ఘటన మరోసారి నిదర్శనంగా నిలిచింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా హైదరాబాద్ మూలాలు కనిపించడం, లేదంటే మన రాజధాని లక్ష్యం కావడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. పాక్ లో పుట్టి దేశాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం అసలు లక్ష్యం దక్షిణాసియాలో ఇస్లామిక్ రాజ్యాల స్థాపన. ఇందుకు ఆజాద్ అంటే స్వాతంత్ర్య సంగ్రామం అంటూ తమ కార్యకలాపాలను ఉగ్రవాదులు విస్తరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న కొన్ని అనుకూల పరిస్థితులు ముష్కరులకు సహకరిస్తున్నాయి. ఉగ్రవాదుల దృష్టిలో ఇస్లామిక్ రాజ్యాల స్థాపనకు హైదరాబాద్ కు సంబంధం ఉంది. దేశంలో కాశ్మీర్ తరువాత హైదరాబాద్, జునాగఢ్ పాకిస్తాన్ లో అంతర్భాగమని ముష్కరుల నమ్మకం. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కాకుండా హైదరాబాద్ ని స్థావరంగా ఎంచుకున్నారు. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ విధ్వంసం సృష్టించడం, వ్యూహ రచనలు చేయడం తేలికని వారి భావన. తెర వెనుక క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉగ్రవాదులను నడిపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి 5 దశాబ్దాల చరిత్రే ఉంది. 1960 నుంచి హైదరాబాద్ లో మొదలైన ఐఎస్ఐ అక్రమాలు దశాబ్దానికో తీరుగా మారాయి. 1960వ దశకంలో బంగారం, 70లలో ఎలక్ట్రానిక్ వస్తువుల అక్రమ రవాణా, తరువాత 1980వ దశకంలో మాదక ద్రవ్యాల సరఫరాను హైదరాబాద్ కేంద్రంగా విస్తృతం చేసింది. 1990 నుంచి ఆయుధాల సరఫరాతో దేశ భద్రతపై పడగ విప్పిన ఐఎస్ఐ బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత మరింత పట్టు బిగించింది. 1993లో విధ్వంసాలు సృష్టించింది. హుమయూన్ నగర్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లలోనే ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. అదే సంవత్సరం ఏపీ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టారు. కొద్ది రోజులకే అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ ను తీవ్రవాదులు కాల్చి చంపారు. 1993 తర్వాత ఐఎస్ఐ అనేక తోక ఉగ్రవాద సంస్థలను సృష్టించింది. లష్కరే తోయిబా, దీన్దార్ అంజుమన్, సిమి ఈ కోవలోనివే. నగరంలో తిష్టవేసిన పాకిస్తాన్ ముష్కరులు ఇక్కడి యువకుల పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఉగ్రవాదంలోకి దించుతున్నారు. 1993 నుంచి దాదాపు దశాబ్దం పాటు హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగించినప్పటికీ విధ్వంసం సృష్టించింది మాత్రం తక్కువే. కానీ 2003లో సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేల్చిన ముష్కరులు అప్పట్నుంచి దేశవ్యాప్తంగా భారీ విధ్వంసాలకు పాల్పడ్డారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య పథకం, అంతకుముందు అక్షర్ధాంపై దాడి వ్యూహరచన హైదరాబాద్ లోనే జరిగాయి. ముంబైలో జరిగిన పేలుళ్లకు ఐఎస్ఐ ఏజెంట్లు హైదరాబాద్ లోనే పథకం వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ కావడంతో నిఘా పెంచారు. తరువాత జరిగిన ఎన్కౌంటర్లలో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. గత 20 ఏళ్లలో ఒక్క హైదరాబాద్ నుంచే 180 మంది ఐఎస్ఐ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తనిఖీల్లో 35 కిలోల ఆర్డీఎక్స్, AK-47, 10 పిస్తోళ్లు, 5 కిలోల సిల్వర్ నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు చేసిన అరెస్టులతో మహానగరంలో ఐఎస్ఐ ఏజెంట్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్న తీరు అర్థమైంది. నగరానికి చెందిన 2 కార్పొరేటర్లు సహా ఓ రాష్ట్ర స్థాయి నేతను మట్టుబెట్టేందుకు ఐఎస్ఐ ఉగ్రవాదులు కుట్ర పన్నారని బెంగళూరు పోలీసులు తేల్చారు. కుట్రకు పాల్పడ్డ ఒబేద్ ఉర్ రెహమాన్ ను అరెస్టు చేయడం సహా ఓ పిస్టల్, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దాదాపు 100 మంది వరకు ఐఎస్ఐ ఏజెంట్లు నగరంలో ఉన్నారనే అనుమానాలకు ఈ అరెస్టులు ఊతమిచ్చాయి. అసలు ఆ సీరియస్నెస్ అన్నది పోయింది కంప్లీట్ గా. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇది 20 ఏళ్లలో కూడా మనం నేర్చుకున్నది ఏమిటని, ఈ విధంగా నాన్చుడు వ్యవహారం ఉంది చూడండి. ఈ నాన్చుడు వ్యవహారం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మనం ఈ టెర్రరిజం ఇలా ఫేస్ చేస్తూనే ఉండాలి. అందువల్ల వ్యవస్థలోనే మార్పు రావాలి. ఆ వ్యవస్థలో మార్పు రావడం పెద్ద డిఫికల్టీ ఏం కాదు.
పోలీసుల అలసత్వం, స్థానిక పరిస్థితులు కారణమేమైతేనేం రాష్ట్ర రాజధానిని ఉగ్రవాద సంస్థలు దశాబ్దాలుగా అరాచకాలకు వేదికగా మలుచుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడానికి ఇక్కడి వారనే ఉసుగొల్పుతున్నాయి. జిహాద్ పేరిట యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపునకు మళ్లిస్తున్నాయి. ఉగ్రవాదం బాటపట్టిన నగరవాసుల్లో 14 మందిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న వీరంతా పాకిస్తాన్, సౌదీ అరేబియా, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థలు రాష్ట్ర రాజధాని యువతను ఆకర్షిస్తున్నాయి. జిహాద్ పేరిట లోబర్చుకుని ఉగ్రవాదం నూరిపోస్తున్నాయి. దశాబ్దాలుగా నగర యువత అందులో చిక్కుకుంటూనే ఉంది. కొంతమంది మధ్యలో బయటపడుతుండగా మరికొందరు మాత్రం అందులోనే ఉండిపోతున్నారు. ఉగ్రబాట పట్టిన 14 మంది హైదరాబాదీలను